వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎవరైనా కొత్తగా బోర్ వేయించుకోవాలనుకుంటే, అది మన ఇంటి దగ్గర కానీ లేదంటే పొలంలో కానీ బోర్ వేసుకోవాలనుకుంటే ఏ మెటీరియల్ కొనాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ కంపెనీ కొనాలనేది మనం ఈ వీడియో డీటెయిల్గా చూడబోతున్నాం. ఫస్ట్ మనము బోర్ డిగ్గింగ్ చేసుకోవాలి. అయితే ఈ బోర్ డిగ్గింగ్ చేసుకోవడానికి బోర్ మిషన్ వాళ్ళు ఎంత తీసుకుంటారంటే, ఒక ఫీట్కి జనరల్గా వాళ్ళు తీసుకునే అమౌంట్ వచ్చేసి 75 రూపీస్. అది 100 to 300 ఫీట్స్. తర్వాత ఎవ్రీ 100 ఫీట్స్కి 10 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనకి వాళ్ళు 500 ఫీట్స్ అనేది డెప్త్ అనేది డిగ్గింగ్ చేశారు. ఈ 500 ఫీట్స్కి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో ఒకసారి నేను మీకు బిల్లు చూపిస్తాను, అది ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మీరు బిల్లును గమనిస్తే మనకి బోర్ డిటిహెచ్ డిగ్గింగ్ అని ఉంది 60 ఫీట్స్. ఇదేంటంటే మనకి కేసింగ్ పైప్ అనేది 60 ఫీట్స్ అనేది మనకి లోపలికి ఇన్సర్ట్ చేశారు. దాని రేట్ ఎంత, ఫీట్కి వచ్చేసి 225 రూపాయలు, ఓవరాల్గా 13,500. అయితే 500 ఫీట్స్ డెప్త్కి మనకి 80 రూపీస్ ఇచ్చారు. 80 రూపీస్ అనేది ఓవరాల్ యావరేజ్ మీద అనమాట. ఓకే, ఓవరాల్గా ఎంత అయింది, 500 ఫీట్స్కి 53,500 రూపాయలు. డిగ్గింగ్ చేసిన తర్వాత మనము మోటార్ పంపును కొనాలి. అయితే ఏ కంపెనీ కొనాలనేది చాలామంది డౌట్ పడతారు. అయితే నా సజెషన్ వచ్చేసి టెక్స్మో మోటార్స్ కానీ సిఆర్ఐ పంప్స్ కానీ యూస్ చేయండి. ఓకేనా, ఇది మనకి ప్రజెంట్ ఉన్న కంపెనీలో ద బెస్ట్ కంపెనీస్ అనమాట. అయితే మనము యూజ్ చేసే పర్పస్ని బట్టి మనం మోటార్ అనేది హెచ్పి అనేది కన్సిడర్ చేయాల్సి వస్తుంది. మనకి జనరల్గా ఇంటి దగ్గర అయితే 1.5 హెచ్పి టు 2 హెచ్పి అనేది ఎనఫ్ అనమాట. ఓకే, మన పొలాల్లో కూడా ఏంటంటే 2 హెచ్పి అనేది ఎనఫ్. మనకి ఎక్కువ ప్రెజర్, ఎక్కువ వాటర్ డెప్త్ ఉంటే మనము 5 హెచ్పి 7.5 హెచ్పి అనేది యూస్ చేస్తాం. మన యొక్క వాటర్ పర్పస్ని బట్టి మనం హెచ్పి అనేది డిసైడ్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు చూపించేది వచ్చేసి 1.5 హెచ్పి మోటార్. ఇది ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్లు టెక్స్మో మోటార్ 1.5 హార్స్ పవర్కి సంబంధించినటువంటి బిల్లు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. జిఎస్టీతో కలిపి మనకి ఎంత, 19,750 రూపీస్ అనమాట. ఓకే, హెచ్పి పెరిగే కొంది అమౌంట్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. ఇది ఒకసారి మీరు గమనించుకోండి. మోటార్తో పాటు మనకి ఇంకా ఏమేమి మెటీరియల్స్ అవసరమో ఇప్పుడు చూద్దాం. మనకి మోటార్తో పాటు కేబుల్ వైర్ అనేది అవసరం. కింద మోటార్ కనెక్షన్ కేబుల్ వైర్ అనేది అవసరం. అదేవిధంగా పైప్ అనేది కూడా అవసరం. అయితే ఈ పైప్ అనేది ఏం పైప్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కేబుల్ కనిపిస్తుంది కదా, ఇది 4 mm. అయితే మనకి 2 టైప్స్ ఉంటాయి, 4 స్క్వేర్ 2.5 mm. ఓకే, వీటిలలో మీరు 4 mm కేబుల్ వైర్ అనేది ప్రిఫర్ చేయండి. అది టెక్స్మో కంపెనీది యూజ్ చేయండి. తర్వాత ఈ విధంగా మనకి పైప్ ఉంది కదా, ఈ పైప్ అనేది కూడా మనకి టెక్స్మో కంపెనీదే మీరు ప్రిఫర్ చేయండి. దీని తర్వాత మనకి స్టార్టర్ అనేది ఏ కంపెనీ కొనాలంటే మీరు ద బెస్ట్ కంపెనీ టెక్స్మో మోటార్స్ సంబంధించినటువంటి టెక్స్మో కంపెనీదే కొనండి. ఓకేనా, తర్వాత దీనికి ఎంత ఖర్చు అవుతుంది అంటే కేబుల్కి ఎంత ఖర్చు అవుతుంది, పైప్కి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత స్టార్టర్కి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా ఇంకా రిమైనింగ్ ఏమేమి మెటీరియల్స్ కావాలో ఇప్పుడు నేను మీకు బిల్లులో క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు ఈ బిల్లును గమనిస్తే మనకి ఏమని ఇచ్చారు, ఫస్ట్ బుషెస్ ఇచ్చారు. బుషెస్ ఎన్ని కావాలి, ఒకటి, అది 150 రూపాయలు. ఓకేనా, తర్వాత మనకి పైప్ అని చెప్పాను కదా, ఈ పైప్ వచ్చేసి 97 మీటర్లు తీసుకున్నారు. అయితే 97 మీటర్లు అంటే మొత్తం ఇక్కడ రాశారు చూడండి పక్కన 321 ఫీట్స్ అనమాట. అయితే ఈ 321 ఫీట్లలో మనకి 321 ఎందుకు తీసుకున్నారు, మనకి ఉండేది 500 ఫీట్స్ డెప్త్ కదా. 321 ఫీట్స్ ఎందుకు తీసుకున్నారంటే మనం పైప్ అనేది కింది దాకా మనము ప్లేస్ చేయకూడదు అనమాట, కొంత గ్యాప్ అనేది ఉండాలి. ఓకేనా, ఆ గ్యాప్ అనేది మనము
320 అని ఇక్కడ తీసుకున్నాము. మనం 300 కానీ 350 కానీ 400 కానీ అంటే ఒక మినిమం ఒక 50 నుంచి 100 ఫీట్స్ అన్న గ్యాప్ ఉండేటట్లు చూసుకోవాలి. దాని తర్వాత కేబుల్ వైర్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 138 మీటర్స్ అనమాట. 138 మీటర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 450 ఫీట్స్ అనమాట. అంటే మనకి కింద 300 పోతే పైన టాప్లోకి వచ్చేసరికి మోటార్తో పాటు 150 ఫీట్స్ అనేది కేబుల్ వైర్ అనేది మనకి ఎక్సెసివ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనం స్టార్టర్ దగ్గరికి కనెక్షన్ లాక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి బుష్ వచ్చేసి 150 రూపీస్. తర్వాత మనకి 1 మీటరు పైప్ వచ్చేసి ఎంత, 80 రూపీస్ అనమాట. ఓకే, టోటల్గా మనకి పక్కన అమౌంట్ ఇచ్చారు. దాని తర్వాత మనకి దీనికి సంబంధించినటువంటి మొత్తం సెట్ మొత్తం కలిపి 1200 రూపీస్ అని ఉంది. అంటే దీంట్లో ఏమేమి వస్తాయి, మొత్తం గమ్ బాటిల్స్ కానీ దానికి సంబంధించిన మొత్తం చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కలిపి ఒక సెట్ అనమాట. అదంతా కలిపి 1200 రూపీస్. తర్వాత మనకి కేబుల్ వైరు 138 మీటర్స్ అంటే 450 ఫీట్స్ అప్రాక్సిమేట్లీ. ఇక్కడ యూజ్ చేసిన కేబుల్ 2.5, నేను చెప్పాను కదా 4 స్క్వేర్ mm 2.5 స్క్వేర్ mm. దీంట్లో 2.5 రేట్ ఎంత ఇచ్చారు, 1 మీటర్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. దాని తర్వాత 1.5 HP మోటార్ సంబంధించిన స్టార్టర్ ప్యానల్ ఎంత ఇచ్చారు, 3475 రూపాయలు. దాని తర్వాత నిప్పల్స్ అనమాట 2 అవసరం అవుతాయి. ఓవరాల్గా ఈ అన్ని మెటీరియల్స్ కలిపి ఎంత, 25,789 రూపాయలు. ఇప్పుడు ఓవరాల్ కాస్ట్ ఒకసారి మనం చెక్ చేద్దాం. డిగ్గింగ్కి మనకి బిల్లులో ఎంత ఇచ్చారు, 53,500. తర్వాత టెక్స్మో మోటార్ 1.5 HP ఎంత, 19,750 రూపాయలు. ఆల్ మెటీరియల్స్ ఇంక్లూడ్ స్టార్టరు, కేబుల్ వైరు, తర్వాత పైపు మొత్తం కలిపి మనకి ఎంత ఇచ్చారు, 25,789 రూపాయలు. అయితే తర్వాత మనకి లేబర్ ఛార్జెస్ ఇంక్లూడ్ అవుతాయి కదా. లేబర్ ఛార్జెస్ జనరల్గా వచ్చేసి 500 to 800 రూపీస్ అనేది ఒక మోటార్ కనెక్షన్కి అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. అప్పుడు ఓవరాల్గా అన్నీ మనం కలిపితే ఆల్మోస్ట్ 1 lakh రూపీ అనేది మనకి ఖర్చు అవుతుంది. అంటే మనకి మనం మీడియంగా మనం వాటర్ని యూజ్ చేసుకోవడానికి మనము 500 ఫీట్ డెప్త్ అన్నాను. ఇది వచ్చేసి మ్యాక్సిమం. మనకి చాలా దిక్కులు ఏంటంటే 200 to 300 ఫీట్స్ అని డెప్త్ అవుతుంది. అప్పుడు మనకు ఒక 20,000 నుంచి 30,000 అనేది లెస్ అవ్వచ్చు. అంటే జనరల్గా 70 to 1 lakh అనేది మనకి ఖర్చు అవుతుంది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గానే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.